విన్నాండ్ర మనబడి బాలానందం, చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. సిలకానాంధ్ర మనబడి బాలానందం, చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి బాలానందాన్ని కాలిఫోర్నియాలో ఉన్న మిల్పిటాస్ మనబడి కేంద్రం బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఇవాల్టి కార్యక్రమాన్ని బాలగురువైన నేను లాస్య, నా సోదరుడు రోహిత్ ముందుండి నడిపించబోతున్నాము. ఏ కార్యక్రమము సుసంపన్నం అవ్వాలన్నా అది అందరూ కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం మాకు సహకరించిన మా ప్రాంత సమన్వయకర్త అనుపమ గారు, మా మనబడి కేంద్ర సమన్వయకర్త రాధా గారు, మనబడి గురువులందరికీ ధన్యవాదములు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు రోహిత్, శ్రీకర్, భార్గవ్, స్మికిత, వివాన్ మరియు మహాలక్ష్మి. రోహిత్, భారతదేశ చరిత్ర గురించి చెప్తావా ఇప్పుడు? అందరికీ నమస్కారము. నా పేరు రోహిత్ పండ్రవాడ. నేను ప్రభాసం పూర్తి చేశాను. ఈ ఏడాది భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని చాలా ఘనంగా దేశమంతటా ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. మరి మన భారతదేశ చరిత్ర గురించి తెలుసుకుందామా? భారతదేశం ఆసియా ఖండంలో ఉంది. జంబూ ద్వీపం, హిందూ దేశం, ఇండియా అని కూడా పిలుస్తారు. భారతదేశంలో క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల ముందే వేదాలు, పురాణాలు ఉన్నాయని చరిత్రకారుల అభిప్రాయము. వేదాలు ఇప్పటికీ భారతదేశంలో చాలా సంప్రదాయముగా గౌరవంతో పఠనిస్తారు. క్రీస్తు పూర్వం కాలంలో సరస్వతి సింధు నది తీరాలలో కేంద్రీకృతమైన హరప్ప, మొహెంజదారో ప్రాంతాలలో, గంగా యమున నదీ తీరాల మధ్య ప్రాంతాలలోనూ ఆధునిక నాగరికత ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రపంచములో ప్రసిద్ధ హిందూ మతం, బౌద్ధ మతం మరియు జైన మతాలు భారతదేశం నుంచి ప్రారంభం అయ్యాయి. కొంతమంది ప్రసిద్ధ రాజులు అయిన మౌర్య రాజ్యం, శాతవాహనులు, గుప్తులు, కాకతీయులు, అశోకులు, చాణక్యుడు వంటి ప్రసిద్ధ రాజ్యాలు భారతదేశాన్ని పరిపాలించారు. వీరందరూ సామాజిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, ధర్మశాస్త్రాలలో, కళారంగాలలో భారతదేశానికి చాలా గొప్ప పేరు తెచ్చారు. భారతదేశ ఉన్నతిని చూసి చాలా మంది విదేశీయ రాజులు, చక్రవర్తులు ఆక్రమించుకోవడానికి దండయాత్రలు చేశారు. వీరిలో అలెగ్జాండర్, మొహమ్మద్ ఘోరీ, ఖిల్జీ వంటి రాజులు ప్రముఖులు. 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు భారతదేశాన్ని మొఘల్ సామ్రాజ్యం పరిపాలించింది. వీటిలో ముఖ్యులు బాబర్, అక్బర్, షాజహాన్ మరియు ఔరంగజేబ్. అదే కాలంలో దక్షిణ భారతదేశంలో శ్రీ కృష్ణదేవరాయలు వారి విజయనగర సామ్రాజ్యం పరిపాలించారు. శ్రీ కృష్ణదేవరాయల వారి దేశ భాషలందు తెలుగు లెస్స అని ఈ కాలంలో తెలుగు భాషకి చాలా ఆదరణ, ప్రోత్సాహం తెచ్చారు. సాంస్కృతిక సంగీతానికి అత్యంత ఆదరణ కలిగించిన కాలం ఇది. 16వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వాణిజ్యం చేయడానికి హక్కు సంపాదించింది. వారు మెల్లగా భారతదేశం అంతటా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చాటి పరిపాలించారు. 18వ శతాబ్దం నుండి 1947 వరకు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు. బ్రిటిష్ సామ్రాజ్యము నుండి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్యం 75వ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నాము. కానీ మన దేశానికి
ఎంతో ఘన చరిత్ర ఉందని తెలుసుకున్నాము కదా. ధన్యవాదములు. చాలా చక్కగా చెప్పావు రోహిత్. అందరూ చప్పట్లు కొట్టండి. ఇప్పుడు స్నికిత ఏ దేశం ఏగిన పాటతో మీ ముందుకు వస్తుంది. నా పేరు స్నికిత. నేను మనబడిలో ప్రకాశం చదువుతున్నాను. నేను ఈరోజు మీకోసం ఏ దేశమేగిన పాట పాడుతాను. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. రాయప్రోలన్నాడు ఆనాడు, అది మర్చిపోవద్దు ఏనాడు. పుట్టింది నీ మట్టిలో సీత, రుప్పు కట్టింది దివ్య భగవద్గీత. వేదాల వెలిసిన నరనిరా, ఓంకార నాదాలు పలికిన అవనిరా. ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు, వికసించే మన నెల్ల విజ్ఞాన కిరణాలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. వెన్నెలది ఏ మతమురా, కోకిలది ఏ కులమురా, గాలికి ఏ భాష ఉందిరా, నీటికి ఏ ప్రాంతం ఉందిరా. గాలికి నీటికి లేవు భేదాలు, మనుషుల్లో ఎందుకీ తగదాలు, కులమత విభేదాలు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వనెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. గౌతమ బుద్ధుని బౌద్ధలు మరవత్తు, గాంధీ చూపిన మార్గం విడవత్తు. గౌతమ బుద్ధుని బౌద్ధలు మరవత్తు, గాంధీ చూపిన మార్గం విడవత్తు. ద్వేషాలు చీకట్లో తొలగించు, స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించు. ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష, అందుకే నిరంతరం సాగాలి దీక్ష. అందుకే నిరంతరం సాగాలి దీక్ష. ధన్యవాదం. స్నికిత చాలా బాగా పాడింది కదా అక్క. అవును, స్నికితకి జైలు. శ్రీకర్ మన ముందుకి భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం గురించి కొన్ని ఆసక్తికరమైన మాటలు చెప్తాడు. మరి మనం విందామా శ్రీకర్? అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకర్ ఆంధ్ర. నేను మనబడిలో ప్రవాసం పూర్తి చేశాను. ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం గురించి మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను. ముందుగా అందరికీ 76వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము. ఈ రోజు ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్న భారతీయులందరూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు. ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి
విముక్తి లభించిన రోజు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని చవిచూశాము. మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను భారత ప్రధానమంత్రి ఎగరవేస్తారు. ఈ సంవత్సరం కూడా 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. ఎర్రకోట వద్ద మన సైనికులు చేసే సాహసాలు, విన్యాసాలు అబురపరుస్తాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా రాష్ట్రాల పురోగతిని ప్రతిబింబిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం తరపున వ్యవసాయం, కళలకు సంబంధించిన శకటాలను ఎక్కువగా ప్రదర్శిస్తారు. అలాగే మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదు. ఇది దేశభక్తి మరియు స్వేచ్ఛ యొక్క మధురానుభూతి. వ్యాపార నిమిత్తం భారత వాణిలోకి అడుగు పెట్టారు బ్రిటిష్ దేశస్థులు. కానీ వారు క్రమంగా మన దేశాన్ని వారి ఆధీనంలోకి తెచ్చుకోవడం మొదలు పెట్టారు. చాలా ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకుంటూ వెళ్లారు. ఇలా 18వ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో చాలా భాగాన్ని తమ పరిపాలన కిందకు తెచ్చుకున్నారు. బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన భారతీయులు 1857 సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు చేశారు. దీనినే ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొంటూ ఉంటారు. ఈ సంగ్రామంలో మన సిపాయిలు, రాజులు ఓడిపోయారు. దీంతో 1858వ సంవత్సరంలో బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా భారత సామ్రాజ్య అధినేత్రిగా అవతరించింది. అప్పటి నుండి భారతదేశం పూర్తిగా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళింది. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించుకునే క్రమంలో అనేక పోరాటాలు చేశారు. ఎందరో దేశభక్తులు కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు. చాలా మంది నాయకులు సాధారణ జనాల్లో దేశభక్తిని నింపి వారిని ఉద్యమాల్లో పాల్గొనేలా చేశారు. ఈ సంగ్రామంలో దేశం నలుమూలల నుండి అనేక మంది గొప్ప నాయకులు పాల్గొన్నారు. వీరు ఎంచుకున్న విధానాలు వేరు అయినప్పటికీ వీరి గమ్యం మాత్రం భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడమే. ఈ పోరాటాల్లో కొన్ని లక్షల మంది దేశం కోసం తమ ప్రాణాలకు సైతం అర్పించారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు లాంటి ప్రముఖులు చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిది. గాంధీజీ అహింస మార్గాన్ని ఎంచుకుని బ్రిటిష్ వారి నుండి భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని డాండీ మార్చ్ అని పిలుస్తారు. ఉప్పుపై పన్ను చెల్లించుటకు నిరాకరించి గాంధీ 1930 మార్చ్ 12న చేపట్టిన డాండీ యాత్రనే ఉప్పు సత్యాగ్రహం అంటారు. ఈ యాత్ర సాబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభమై డాండీ వరకు సాగింది. ఈ యాత్రలో వేల కొద్దీ భారతీయులు పాల్గొన్నారు. గాంధీ గారి అహింసాత్మక ప్రతిఘటన విజయాలలో ఇదొక్క పుష్పమాలిక. ఇలా ఎన్నో పోరాటాలు చేశారు.
అన్ని చోట్ల బ్రిటిష్ వాళ్లకు భారతీయుల నిరసన కళ్లకు కట్టినట్టు కనపడింది. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం 1947వ సంవత్సరంలో ఆగస్టు 14 తేదీ రాత్రి సమయాన అనగా ఆగస్టు 15 తెల్లవారుజామున భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించింది. మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ప్రతిఫలం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. జై హింద్. చాలా విషయాలు నేర్చుకున్నాము శ్రీకర్. ధన్యవాదాలు. శ్రీకర్ కి చప్పట్లు. ఇప్పుడు దండోరాకు సమయం అయ్యింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు, దండోరా వేసుకుందామా మరి? నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది మహాలక్ష్మి ఉపద్రష్ట. అమెరికా మరియు కెనడా దేశాలలో దాదాపుగా 250 మనబడి కేంద్రాలలో 8,000 మంది విద్యార్థులతో 1000 మంది పైగా అధ్యాపకులతో మనబడి ప్రారంభమైంది. గత 2 సంవత్సరాలుగా అంతర్జాలములో జూమ్ లో నిర్వహించిన మనబడి తరగతులు ఈ సంవత్సరం తిరిగి తరగతి గదులలో జరుగుచున్నవి. అన్ని మనబడి కేంద్రాలలో పిల్లలు సంప్రదాయ దుస్తులు వేసుకొని రావడం వలన పండుగ వాతావరణం నెలకొన్నది. కొత్తగా చేరిన పిల్లలతో కోలాహలం నెలకొంది. మనబడి పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. సెప్టెంబర్ 9న కాళోజీ గారి జయంతిని పురస్కరించుకొని సిలికానాంధ్ర మనబడి ఘనంగా నివాళులు అర్పించింది. కాళోజీ తన కవిత్వంతో తెలుగు ప్రజలను మేలుకొలిపిన మహనీయుడు అని సామాజిక మాధ్యమాలలో పేర్కొన్నది. కాళోజీ గారు నా గొడవలో చెప్పిన ఈ మాటలను గుర్తు చేసుకున్నారు. ఏ భాష నీది ఏమి వేషముగా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసముగా, ఆంగ్లమంతున మాటలనగానే ఇంత కొల్కెదవెందుకుగా, తెలుగు వాడివై తెలుగు కాదనచు సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకుగా, అన్ని భాషలు నేర్చి ఆంధ్రము కాదంచు సకిలించి ఆంధ్రుడా చావవెందుకుగా. కాళోజీ గారి మాటల ప్రేరణతో చాలా మంది తల్లిదండ్రులు మనబడిలో పిల్లలను చేర్పించుతున్నారు. ఈ సంవత్సరం మనబడిలో పిల్లల నమోదు ప్రక్రియ ఈ నెల 23తో ముగిసింది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం WASC సీనియర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ కమిషన్ వారి అక్రిడిటేషన్ గత సంవత్సరం పొందింది. విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ తెలుగు భాష సర్టిఫికెట్ డిప్లొమా మరియు MAలో తరగతులు జరుగుతున్నాయి. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ లాంగ్వేజెస్ లో వేసవికాలం కోర్సులు భరతనాట్యం, కూచిపూడి, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, వీణ, వయలిన్, సంస్కృతం మరియు తెలుగులో మాస్టర్స్ డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సులను నిర్వహిస్తోంది. మీకు ఎవరికైనా ఆసక్తి ఉన్న ఎడల ఈ ఫోన్ నంబర్ 1844-872-8680కి కాల్ చేయండి లేదా admissions@uofsa.edu కు ఈమెయిల్ పంపండి. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చేయి కలుపుదాం. వివరాలకు manabadi.siliconandhra.org ని సంప్రదించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం.
చక్కని చిక్కని 16 నాల తెలుగు వినోదం. భారతదేశము జెండా పాట పాడుతానని మన ముందుకు ఎంతో ఉత్సాహంగా వస్తున్న వివాన్. వివాన్ ఇప్పుడు వివాన్ పాడతావా? అందరికీ నమస్కారం. నా పేరు వివాన్. నేను బాలబడిలో ఉన్నాను. నేను జెండా పాట పాడతాను. ఎగరేస్తాం ఎగరేస్తాం మువ్వనెల్ల జెండా, 3 రంగులతో కూడిన ముచ్చటైన జెండా. వందే మాతరం నినాదాలతో రెపరెపలాడిన జెండా. గాంధీ నెహ్రూ కన్నులు కన్న స్వతంత్ర భారత జెండా. ఎగరేస్తాం ఎగరేస్తాం మువ్వనెల్ల జెండా, 3 రంగులతో కూడిన ముచ్చటైన జెండా. నేను ఇప్పుడు ఉడత ఉడత పాడతాను. ఉడత ఉడత వెంటనేరా, చక్కని ఉడత వెంటనేరా, జామ చెట్టు ఎక్కిరా, తీయను పండు లాక్కురా, సగము పండు నాకు సగము పండు నీకు, నీవు నేను కలిసి మలసి తిందాంరా. ధన్యవాదాలు. వివాన్ చాలా ముద్దుగా చెప్పావు. వివాన్ కి జేజేలు. ఇప్పుడు భార్గవ్ భారతదేశ జెండా గురించి చెప్తానని దూసుకు వస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఇప్పుడు మన భారతీయ త్రివర్ణ పతాకం చరిత్ర గురించి తెలుసుకుందాము. మరి త్రివర్ణ పతాకం యొక్క చరిత్ర స్వాతంత్ర్యం సాధించడానికి చాలా కాలం ముందు ప్రారంభమైంది. ఇందులో ఎప్పటికప్పుడు తగిన పరిశీలన అనంతరం సవరణలు చేశారు. ఇది మొదట కాంగ్రెస్ పార్టీ జెండా రూపంలో ఉంది. కానీ 1947లో త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించారు. 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. ప్రతి దేశానికి ఉన్నట్టుగానే మన దేశానికి జాతీయ చిహ్నాలు ఉన్నాయి. వాటిలో మొదటిది జాతీయ పతాకం. జాతీయ పతాకం 3:2 నిష్పత్తిలో పొడవు వెడల్పు కలిగిన స్వచ్ఛమైన నూలు గుడ్డతో ఉంటుంది. త్రివర్ణ పతాకంగా పిలువబడే మన పతాకంలో కాషాయము, తెలుపు, ఆకుపచ్చ రంగులు 3 సమాంతర అడ్డపట్టీలుగా ఉంటాయి. మధ్యలో 24 ఆకులు గల అశోక చక్రం నీలి రంగులో ఉంటుంది. ఇది కాషాయం, ఆకుపచ్చ రంగులను తాకుతూ పతాకం మధ్యగా ఉంటుంది. కాషాయం సహనానికి, త్యాగానికి చిహ్నం. మధ్యలోని తెలుపు శాంతి, స్వచ్ఛతలకు గుర్తు. ఆకుపచ్చ రంగు విశ్వాసానికి చిహ్నం. ధర్మచక్రం చలనానికి గుర్తు. జాతీయ ముద్ర సారానాథ్లోని అశోక చక్రవర్తి చెక్కించిన 4 తలల సింహపు చిహ్నమే. ఈ సింహాల కింద పీఠం మీద ఉండే చక్రమే జాతీయ పతాకంలో ఉన్నది. దీని కుడివైపు వృషభం, ఎడమ వైపు గుర్రపు చిహ్నాలు ఉంటాయి. వీటి అడుగున సత్యమేవ జయతే
అని దేవనాగర లిపిలో రాసి ఉంటుంది. మన జాతీయ గీతం జనగణమన, మన జాతీయ గేయం వందే మాతరం. జాతీయ పండుగలు స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15, గణతంత్ర దినోత్సవం జనవరి 26 సందర్భంగా ప్రతి భారతీయుడు జెండా ఆవిష్కరణకు హాజరై ఇతరులతో మాట్లాడకుండా, కదలకుండా క్రమశిక్షణతో వందనం సమర్పించవచ్చును. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతానికి కొంతమంది తెలిసి తెలియక తగిన గౌరవం ఇవ్వడం లేదు. కనుక జాతీయ పతాకంను తప్పుగా వాడకుండా చూసేందుకు ప్రభుత్వం ఒక చట్టం చేసింది. దీని రూపశిల్పి పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని సూర్యోదయం తరువాతనే ఎగరవేయాలి, సూర్యాస్తమయానికి ముందే తొలగించాలి, రెండు గౌరవప్రదంగానే జరగాలి. పతాకాన్ని ఎలా పడితే అలా చుట్టకూడదు, చాలా జాగ్రత్తగా మడత పెట్టాలి. జెండాను మురికి చేయడం, చించడం, నలిపివేయడం చేయకూడదు. వ్యాపార ప్రకటనలకు వాడరాదు. ఇవన్నీ నేరాలే. జాతీయ జెండాను జాతీయ జెండాను అవమానించడం అంటే దేశాన్ని అవమానించడమే. చివరిగా జెండా వందనం చేసే రోజు మనమంతా స్వతంత్రం రావడానికి కృషి చేసిన అందరినీ స్మరించుకుందాము. జై హింద్. ధన్యవాదాలు. భార్గవ్, చాలా బాగా చెప్పావు. భలే భలే. భార్గవ్ కి చప్పట్లు. ఇప్పుడు మహాలక్ష్మి ఒక దేశభక్తి గీతం పాడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు మహాలక్ష్మి ఉపద్రష్ట. నేను మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూచుకుని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూచుకుని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. సాగర మేఘల చుట్టుకుని సుగగంగ చీరగా మలుచుకుని, సాగర మేఘల చుట్టుకుని సుగగంగ చీరగా మలుచుకుని, గీతాగానం పాడుకుని మన దేవికి ఇవ్వాలి హారతుడు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వారందరినీ తలచుకుని మన మానస వీధిని నిలుపుకుని, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూచుకుని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూచుకుని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ధన్యవాదములు.
మహాలక్ష్మి చాలా బాగా పాడావు. మహాలక్ష్మికి జయజయలు. చివరిగా మన అక్కయ్య లాస్య మనకి కొంతమంది ప్రసిద్ధ భారతదేశ మహిళల గురించి చెప్తుంది. నమస్కారం. ఈ 75 సంవత్సరాలలో దేశ ప్రగతి కోసం వారి వారి రంగాలలో ఎంతో కృషి చేసి ఉన్నత స్థానం చేరిన కొంతమంది మహిళల గురించి తెలుసుకుందామా? భారతదేశపు మొట్టమొదటి రాయబారి విజయలక్ష్మి పండిట్. ఈవిడ కేబినెట్ మంత్రి పదవి పొందిన మొదటి భారతీయ మహిళ. ప్రముఖ సంఘ సేవకురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు లక్ష్మీ సెహగల్. ఈవిడ ఒక డాక్టర్. ఈవిడ పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. భారతదేశపు మొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ. ప్రతిభా పాటిల్ భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. ప్రస్తుతం రాష్ట్రపతి కూడా మహిళ. ఈవిడ పేరు ద్రౌపది ముర్ము. ఈమె మొదటి గిరిజన రాష్ట్రపతి. ఇందిరా నూయి అంతర్జాతీయ పెప్సికో కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. భారతదేశపు పరుగుల రాణిగా పేరు పొందినది పిటి ఉషా. అంతర్జాతీయ క్రీడా జీవితంలో ఎన్నో పతకాలను గెలుచుకుంది. కరణం మల్లీశ్వరి ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ. భారతీయ సాహిత్య రంగంలో ప్రముఖ వ్యక్తి అరుంధతి రాయ్. ఇంకా అనేక రంగాలలో ఎంతో సాధించి పేరు సంపాదించిన మహిళలు అనేక మంది ఉన్నారు. దేశ ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారు. ధన్యవాదములు. చాలా బాగా చెప్పావు అక్క. ఇప్పుడు అందరూ లాస్యకి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మేము కొన్ని ప్రశ్నలు వేస్తాము. ఆలోచించి సమాధానం చెప్పండి. భారతదేశ జాతీయ పతాకము మధ్యలో ఏమిటి ఉంటుంది? నెమలి, అశోక చక్రం, లేకపోతే విష్ణు చక్రమా? స్నికిత? నెమలి కాదు, ఇంకెవరైనా చెప్తారా? శ్రీకర్? అశోక చక్రం. బాగా చెప్పావు. భారత జాతీయ పతాకము రూపొందించింది ఎవరు? పింగళి వెంకయ్య గారు, విష్ణు శర్మ గారు, కృష్ణమూర్తి గారు. మహాలక్ష్మి? విష్ణు శర్మ గారు. విష్ణు శర్మ గారు కాదు, ఇంకెవరైనా చెప్తారా? భార్గవ్? పింగళి వెంకయ్య గారు. బాగా చెప్పావు భార్గవ్. భారత జాతీయ ముద్ర ఏమిటి? 4 తలల సింహము, 4 పువ్వులు, 4 పులులు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వివాన్? సింహమే కరెక్ట్ ఆన్సర్. చాలా బాగా చెప్పావు. భారత జాతీయ పుష్పం ఏమిటి? తామర పువ్వు, గులాబీ పువ్వు, చామంతి పువ్వు. భార్గవ్? గులాబీ పువ్వు. గులాబీ పువ్వు కాదు, ఇంకెవరేం చెప్తారా? మహాలక్ష్మి? చామంతి పువ్వు. చామంతి పువ్వు కూడా కాదు, ఇంకెవరైనా చెప్తారా? వివాన్? తామర పువ్వు. అవును, వివాన్ చాలా బాగా చెప్పావు. భారత జాతీయ మృగం ఏమిటి? పులి, గరుడ పక్షి, లేకపోతే నెమలియా? శ్రీకర్? గరుడ పక్షి. గరుడ పక్షి కాదు, ఇంకెవరైనా చెప్తారా? భార్గవ్? నెమలి. నెమలి కూడా కాదు.
స్నికిత పులి చాలా బాగా చెప్పావు. స్నికితకి చెప్పండి. ఇప్పుడు తాతయ్య గారు ఏం చెప్తారో విందామా? ఈ రోజు మనము స్వాతంత్రం గురించి తెలుసుకుందాం. అసలు స్వాతంత్రం అంటే ఏమిటి? స్వాతంత్రం వచ్చి ఈ సంవత్సరంకు 75 అయింది. ఈ సంవత్సరం తాతయ్య గారు వినిపించట్లేదు. తాతయ్య గారు చాలా దూరం నుంచి చెప్తున్నారు కదా, అందుకే ఒక్క నిమిషం. ఓకే. మనము స్వాతంత్రం గురించి తెలుసుకుందాం. అసలు స్వాతంత్రం అంటే ఏమిటి? స్వేచ్ఛగా విహరించడం, స్వేచ్ఛగా జీవించడాన్నే స్వాతంత్రం అంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ సంవత్సరంకు 75 సంవత్సరములు అవుతుంది. ఈ సంవత్సరం సందర్భంగా ఎందరో యోధులు స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎందరో ప్రాణాలు అర్పించి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్వాతంత్రాన్ని భారతదేశానికి ఇచ్చారు. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే స్వాతంత్రం వల్ల వచ్చే సంతోషం, లాభం ఏమిటి అని మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. స్వతంత్రం గురించి మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులి చాలా బలిష్టంగా, అందంగా, ఎల్లో కలర్ అంటే పచ్చని చారలతో, నల్లటి చారలతో చాలా అందంగా హుషారుగా ఉండేది. ఆ పులిని బంధించి ఒక ఓనర్, ఒక ఆయన దాన్ని తీసుకొని వచ్చాడు. బోన్లో బంధించి తీసుకొని వచ్చి దాన్ని ప్రదర్శనశాలలో ఉంచాడు. దానికి రోజు ఛార్జ్ పెట్టి అందరికి, టూరిస్టులకు, వచ్చే వాళ్లకు అందరికి చూపిస్తూ బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. దాని వల్లనే ఆ జంతు ప్రదర్శనశాలకు చాలా చాలా పేరు వచ్చింది. ఆ తర్వాత కొంతకాలంలోనే ఆయన ఆ పులిని సందర్శించడానికి చాలా మంది వచ్చి దాన్ని చూసి సంతోషించి, పిల్లలు పెద్దలు అందరూ వస్తారు కదా, అలా వచ్చి ఆ ఓనర్ కు బాగా డబ్బు సంపాదించి పెట్టింది. అయితే అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ పులి సన్నబడడం మొదలు పెట్టింది. తర్వాత దానికి ఉన్న చారలు, నల్ల చారలు, ఎల్లో చారలు కూడా ఆ కలర్ అనేది బాగా తగ్గుతూ వీక్ అవుతూ వచ్చింది. అప్పుడు ఆ ఓనర్ కు భయం వేసింది, ఎందుకు ఇలా జరుగుతుంది అని. దాన్ని ఆ పశు వైద్య డాక్టర్ కు కూడా చూపించారు. ఆరోగ్యం బాగానే ఉంది, ఎలాంటి జబ్బు లేదు, మంచి ఆహారం పెడుతూ ఉన్నాడు, అయినా ఇలా బక్క చిక్కిపోతుంది ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన ఒక ఎవరైనా నా పులిని మంచిగా పాత మోడల్ గా అంటే పాత బలిష్టంగా తయారు చేయగలిగితే నేను మంచి బహుమానం ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు కొందరు చిత్రకారులు వచ్చి ఈ పులికి మేము మళ్ళీ పాత కలర్ వచ్చేటట్టు అందంగా తయారు చేస్తామని అన్నారు. ఎందరో ప్రయత్నించారు. పేరు మోసిన ఎందరో చిత్రకారులు వచ్చి దానికి పెయింటింగ్ వేయడానికి ప్రయత్నం చేశారు. పెయింట్ నేచురల్ కాదు కాబట్టి, ఆర్టిఫిషియల్ కాబట్టి అది ఉండక జారిపోయింది. సో వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. అప్పుడు ఇంకా ఈయన ఏం చేయాలని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి నేను దీన్ని పూర్వవైభవం తీసుకొస్తా అని చెప్పాడు. అయితే నువ్వు పూర్వవైభవం తెచ్చినట్టయితే నీకు మంచి బహుమానం నేను ఇస్తాను అని ఆ ఓనర్ చెప్పాడు.
అప్పుడు ఈ అబ్బాయి ఏదో నాకు కొంత సమయం ఇవ్వండి, ఆ సమయం లోపల నేను చేస్తాను అని చెప్పాడు. అయితే ఆయనే కొన్ని రోజుల తర్వాత ఆ పులి దగ్గరికి వచ్చి దాని చెవిలో ఏదో మంత్రం చెప్పాడు. ఆ మంత్రం చెప్పిన తర్వాత దానికి మంచి ఆహారం ఇవ్వడము, మంచిగా దాంతో మచ్చిక చేసుకోవడం, దాంతో కొంతకాలం ఆయన గడిపిండు. ఆ తర్వాత ఆ పులి మళ్ళీ మామూలు రంగుకొచ్చి హుషారుకొచ్చి మళ్ళీ మంచిగా అయింది. కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిగా మునుపటిలాగా మంచిగా తయారైంది. అయితే వీళ్ళందరూ ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళందరికీ ఏంటి, అబ్బాయి ఎలా చేయగలిగిండు ఈయనే అని వాళ్ళందరికీ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నువ్వు బాగా చేసావు, ఇంతకు ఏం చెప్పావు, దానికి ఏం చెవిలో మంత్రం చెప్పావు అని ఆయనని అడిగారు. అయితే అప్పుడు ఆయనే ఏం లేదు, నీవు మంచిగా అయ్యి తొందరగా తిని మళ్ళీ నీ పూర్వపు రంగు వస్తే నీకు స్వేచ్ఛ ఇస్తాము, నిన్ను ఈ బోన్లో నుంచి బంధించి తీసుకెళ్లి మళ్ళీ మీ అడవిలో వదిలేస్తాము, అప్పుడు నీకు పూర్తి స్వేచ్ఛనిస్తాము, నువ్వు మంచిగా తిని బాగా ఉండు, హాయిగా సంతోషంగా ఉండు అని చెప్పాను. అప్పటి నుంచి నన్ను వదిలేస్తారు కదా అని అప్పటి నుంచి సంతోషంగా ఉంది, బాగా తిన్నది, మళ్ళీ పూర్తి స్థాయిగా మంచిగా అయింది అని అతను చెప్పాడు. అంటే స్వేచ్ఛా జీవితం మానవులకైనా పక్షులకైనా జంతువులకైనా ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు బంగారు పంజరంలో పెట్టినా అది బందీయే ఉంటుంది. కాబట్టి ఈ పక్షులను జంతువులను మనుషులను బంధించి మన బంగారు పంజరంలో పెట్టే కంటే వాటిని స్వేచ్ఛగా వదిలివేస్తే అవి హాయిగా ఉంటాయి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వాతంత్రంగా ఏ పక్షులు ఎలా తిరగాలో, ఏ మనుషులు ఎలా ఉండాలో అలాగే ఉంటే బాగుంటుంది, వాళ్ళు హాయిగా జీవించగలుగుతారు అని నీతి. కథ ఎంత బాగుందో కదా. చాలా బాగుంది. ఇప్పుడు నేను కొన్ని పొడుపు కథలు వేస్తాను, మీరు ఆలోచించి సమాధానం చెప్పండి. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయి వారికి వడ్డించే బొమ్మ. ఇదేంటి, ఎవరికైనా తెలుసా? భార్గవ్? మళ్ళీ కాదు, ఈ హింట్ ఇది గట్టిగా కుట్టుతుంది. మహాలక్ష్మి? కుక్క? అది కూడా కాదు. శ్రీకర్? చీమ కాదు. భార్గవ్? బల్లి కూడా కాదు. ఏం చెప్పచ్చా? ఏంటి? తేలు. తేలు. కిటకిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడు తీసిన చప్పుడు కాదు. ఇదేమిటి? స్నికిత? కన్ను. చాలా క్లోజ్. కన్ను కాదు, కానీ కన్ను మీద ఏదో సమాధానం. బాగా కన్ను రెప్పలు. చాలా బాగా చెప్పావు. ఇప్పుడు అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడు. మహాలక్ష్మి? కోతి? కోతి కాదు. ఎవరికైనా తెలుసా సమాధానం? స్నికిత? మజ్జిగ కవ్వం. చాలా బాగా చెప్పావు స్నికిత. ఈ చిన్నారులు అందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశయం కూడా. మా పిల్లలు ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి. మనమందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకే ఒక ప్రతిజ్ఞ చేద్దాము రండి. నేను చెప్పింది మీరు మళ్ళీ చెప్పాలి. తెలుగు నా మాతృభాష.
తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగు చాలా చదువుతాను అని తెలుగు చాలా చదువుతానని మంచి తెలుగు మాటలు ఎన్నో మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ రాస్తూ ఉంటానని వింటూ రాస్తున్నానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి, జయ హో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. మా అందరి ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి. www.manabadi.silicon.org ని సందర్శించండి. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. కాలిఫోర్నియాలో కానీ రోహిత్, స్నికిత ఒక పాట పాడుతుందంట, పాడమందామా? స్నిగ్ధత పాడతావా ఇప్పుడు? నేను మా తెలుగు తల్లి పాట ఇప్పుడు పాడుతాను. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల మూర్త్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాదునాదాలు, తిక్కయ్య కలములో తీయన్ననాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పటి భక్తి, తిమార సుధియుక్తి, కృష్ణరాయన కీర్తి, మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతా, నీ ఆటలే ఆడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ధన్యవాదం. స్నికిత చాలా బాగా పాడింది కదా రోహిత్? స్నిగ్ధత చాలా బాగా పాడింది. స్నిగ్ధతకి జై జైలు. ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. కాలిఫోర్నియాలో ఉన్న మిల్పిటాస్ మనబడి కేంద్రం పిల్లలు ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. ప్రతి శని ఆదివారాలలో బాలానందం ఉంటుంది.
రేపు ఇతర మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందం కార్యక్రమంతో మీ ముందు ఉంటుంది. సిలికానాంధ్ర మనబడి విభిన్న కేంద్రాల బాలానందం కార్యక్రమాల సమయాలు వివరాలు కోసం manabadi.silicon.org/బాలానందం చూడండి. అంతేకాదు Facebook/మనబడి బాలానందం కి కూడా వెళ్ళి కార్యక్రమాల వివరాలు తెలుసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పిల్లలని ప్రోత్సహించండి. సెలవా మరి. నమస్కారం. విన్నారా విన్నారా పిల్లలారా విన్నారా 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 పిల్లలారా విన్నారా మనబడి బాలానందం బాలలారా విన్నారా పాటలు పాడడం కథలను చెప్పేశాం వేడుక చేస్తాం ఈ పూట పాటలు పాడడం కథలను చెప్పేశాం వేడుక చేస్తాం ఈ పూట చక్కగా హాయిగా విన్నారా మిత్రులందరికీ చెబుతారా చక్కగా హాయిగా విన్నారా మిత్రులందరికీ చెబుతారా విన్నారా విన్నారా పిల్లలారా విన్నారా మనబడి బాలానందం బాలలారా విన్నారా నవ్వుతూ గడపండి 10 మందికి వెలుగులు పంచండి నవ్వుతూ గడపండి 10 మందికి వెలుగులు పంచండి బాలానందం ఇది బాలానందం మనబడి బాలానందం పిల్లలందరికీ ఆనందం పెద్దలకేమో పరమానందం బాలానందం ఇది బాలానందం మనబడి బాలానందం విజ్ఞానంతో వినోదం మనబడి బాలానందం వారం వారం రారండోయ్ బాలానందం మీదండోయ్ వారం వారం రారండోయ్ బాలానందం మీదండోయ్ సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం.